సార్ 'రెక్కీ' తర్వాత 'విరాటపాలెం' అనేది మరో సక్సెస్. ఎలా అనిపిస్తుంది అది? చాలా హ్యాపీగా ఉంది. నమ్మిన కథ సక్సెస్ ఇస్తే ఇంక అంతకన్నా ఏం కావాలి చెప్పు? ఇప్పుడు అంటే సీరియల్స్‌లో గానీ మంచి విజన్ చూసారు. వెబ్ సీరీస్‌లో కూడా మంచి విజన్ చూస్తున్నారు. మరి 70 ఎంఎం వస్తా. కొంచెం టైం ఇవ్వు నాకు. ఎందుకంటే కొంచెం డబ్బులు కావాలి దానికి. ఓకే. అందుకోసం. ఇంకోటేంటంటే అంటే చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని యూత్ అనేది బాగా ఇష్టపడతది. సీరియల్ ఆర్టిస్ట్‌లని ముసలమ్మలతో సహా అంటే గుండెకి హత్తుకుంటారు. ఆ ఫీల్ మీరు 70 ఎంఎంలోకి వస్తే ఎలా ఉంటది అనేది ప్రేక్షకులుగా చాలామంది చూడాలనుకుంటున్నారు. అదేంటంట ఎప్పుడు కూడా అంటే మన గొప్పతనం ఏముండదు అందులో. నిజంగా అదేంటంటే కంటెంట్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ క్యారెక్టర్లో ఆ గొప్పతనం ఉంటే ఆ క్యారెక్టర్కి మనం సరిపోతే మనం పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లేదు, ఎక్కువ యాక్ట్ చేయక్కర్లేదు. ఆ క్యారెక్టర్ ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోతుంది. సీరియల్స్‌లోనే హెలికాప్టర్లు తీసుకొచ్చారు. ఇంక సినిమాల్లోకి వస్తే ఏం చేస్తారనేది భయం. అదేంటి మనకేంటంటే కంటెంట్ డిమాండ్ చేస్తే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నప్పుడు మనం ఆ కైండ్ ఆఫ్ ఇది చేపించడానికి అది అవసరం లేకుండా హెలికాప్టర్లు తీసుకురాలేం కదా. అవును. అది మేము అందుకని విరాటపల్లి బస్సే పెట్టాం, హెలికాప్టర్ పెట్టలేదు. హెలికాప్టర్ పెడితే బాగోదు మరి. బాగుంటుంది. 80s హెలికాప్టర్లో తిరగలేదు కదా కానిస్టేబుల్. అవును. అది ఓకే. సార్ అంటే చూసుకున్నట్టయితే 20 ఇయర్స్ మీరొచ్చి జీకి 15 ఆల్మోస్ట్ 14-15 ఇయర్స్. 14, 50 ఇయర్స్ అంటే సక్సెస్‌కి Yeah. మీరు కూడా ఉన్నారు. అవును. ఎలాంటి షోస్ గాని ఇంకా ఎలాంటివి రాబోతున్నాయి సార్ జీలో? మీరేమన్నా ప్రొడ్యూస్ చేయబోతున్నారా షోస్ ఇంకొక కూడా? వెబ్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. అది వర్క్ జరుగుతుంది. డైలాగ్ వెర్షన్ కథ అంతా ఓకే అయిపోయింది. డైలాగ్ వెర్షన్ ఒకటి. డైలాగ్ వెర్షన్ అయిపోతే ఇమీడియట్గా అది ట్రాక్ ఎక్కించేస్తాం. ఓకే. చాలామంది అంటే చేద్దామని వస్తుంటారు. ప్రొడ్యూసర్లు దొరకరు. అలా మిమ్మల్ని అప్రోచ్ మీ అవ్వాలంటే దగ్గర మంచి కథని మీరు నమ్మి బాగుందంటే నా దగ్గర తీసుకుని నేను చేస్తాను. ఓకే. కథ నచ్చితే డెఫినెట్గా నేను పని చేస్తాను. ఎలా అప్రోచ్ అవ్వాలి మీకు? ఈమెయిల్ నా గురించి ఎవరికి తెలియదు. తెలీదులే. మీకు ఎవరికి నాకు తెలుసు బయట వాళ్ళకి ఇవ్వ చెప్పండి. నా ఆఫీస్ తెలుసు, మా మేనేజర్ నెంబర్ ఇవ్వండి, ఇస్తాను ఓకే. కావాలంటే. నన్ను అప్రోచ్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే ప్రతి ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ కూడా నా నెంబర్ ఉంటుంది. కాబట్టి అసలు నన్ను అప్రోచ్ అవ్వడం పెద్ద కష్టం కాదు. ఓకే. కొత్తగా లేకపోతే షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వస్తే సరిపోతుంది. ఓకే. కొత్తగా రావాలనుకున్న హీరోస్ ఉంటాయి కదా! సీరియల్ హీరోస్‌కి వాళ్ళకి ఏం చెప్తారు? హార్డ్ వర్క్ చేయాలి. సో వచ్చే వాళ్ళకి ఏంటంటే కొంచెం లక్ కూడా కలిసి రావాలి. మన ఒక్క హార్డ్ వర్క్తో కూడా ఏది జరిగిపోదు. సో మనం వచ్చే క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా ఉంటే డెఫినెట్గా వాళ్ళు హీరోలు అవుతారు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆర్టిస్ట్ అవుదాం అనుకొని వస్తారు. సినిమాల్లో చేద్దాం అనుకుంటారు. అక్కడ అవకాశం రాక కంపల్సరీ సీరియల్‌లో ఏదో ఒకటి పట్టుకుంటే అలా 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 లేదు, మనం అట్లాగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సినిమాలు ట్రై చేసి అక్కడ కాక ఇక్కడికి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన ఉన్నారు. అదేమీ లేదు. అదే అంటాను, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకు వచ్చిన క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లో దమ్ముంటే నువ్వు నిలబడిపోతావు. ఓకే. మీరు నన్ను అడిగే క్వశ్చన్లో దమ్ము ఉందనుకోండి, అందరూ మీ వైపు చూస్తారు. అంతే. లేదంటే లేదు. సింపుల్ లాజిక్ అంతే. అవును. ఓకే సార్. ఏమన్నా నెంబర్ చెప్తారా? నెంబర్ అది ఛానల్ వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అది అంటే రిలీజ్ చేసేస్తారు మీకు సోషల్ మీడియాలో. ఓకే. అది నాకు దాచేది ఏముండదు ఇందులో. నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత దానికి కొన్ని ఎమో 2 ఎమో 3 ఎమో వస్తది. దానికి డబ్బులు ఇచ్చి ఒక 16, 17 వేసుకుంటారంట. ఓకే. ఇలా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా అలా నెంబర్ వేసుకునే అది స్థితి కార్పొరేట్లో ఉంటదా? జరగదు. అంటే బయట నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్. మీరు అన్నట్టు నేను డబ్బులు ఇచ్చి కొని వేసుకోవచ్చు. ఇన్ఫ్లుయెన్సర్లు ఏమైనా మాట్లాడి కొంచెం యాడ్ కార్పొరేట్లో అది జరగదు. ఎందుకంటే వాళ్ళకి అది ఎవరైనా కాదు అని కేసు వేస్తే రేపు ఎవరికైనా రైట్ ఉంటుంది. అది వాళ్ళు ప్రూవ్ చేసుకోలేక చేస్తారు. కాబట్టి అలాంటి ఉండవు. ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు దాని పబ్లిసిటీ వైజ్‌గా ఒకలా తీసుకెళ్తారు. వెబ్ సీరీస్‌లో రిలీజ్ అయినప్పుడు దాన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు? మన వెబ్ సిరీస్ కూడా అదే చెప్తున్నాను మీకు. ఇప్పుడు మన ప్రీ లాంచ్ ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు సక్సెస్ మీట్ పెట్టాం. రేపు ప్రమోషన్స్ ఛానల్లో జరుగుతూ ఉంటాయి. సో మీకు అసలు దీనికి చేసిన మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ప్రమోషన్ ఖర్చు పెట్టాం. ఓహ్! అదే ఇందాక మీకు ఇది కూడా లేదండి, ఇది బజ్ ఎలా క్రియేట్ అవుతుంది? ఇందాక కూడా అన్నారు. చిన్న సినిమా తీసి రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. అవును. అలాంటిది వెబ్ సీరీస్‌కి ఒక కథ చెప్పి అక్కడ అంత కష్టం ఉండదు. ఎందుకంటే థియేటర్స్ వరకు అవే అవును, ఉండదు. అవును. ఈ ప్రతి ఇంటికి వెళ్ళిపోద్ది. అవును. ప్రతి సెల్ ఫోన్‌లో సినిమా చూడొచ్చు, కనిపిస్తది. అవును. ఆ ఫీల్ వేరే ఉంటది అనేసి అన్నారు. మీరు చెప్పండి సార్. డెఫినెట్గా కదా. ఇప్పుడు ఎందుకంటే మీకు టీవీ చూసే ప్రతి ఒక్కళ్ళకి రీచ్ అయిపోద్ది. టీవీ చూసిన వాళ్ళందరూ చూశారు అనుకోండి, బాగుంది అనుకోండి, వాళ్ళు పక్క వాళ్ళకి చెప్తారు, రే పలానా విరాటపాలెం చూసాను బాగుంది. సో వాళ్ళు ఓపెన్ చేస్తారు. సో ఇది ఎంత ఏంటంటే మౌత్ పబ్లిసిటీ. ఈ సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఏంటంటే మౌత్ పబ్లిసిటీ మీద ఆధారపడి ఉంటుంది. యాక్చువల్గా ఎందుకంటే మీకు ఈ సినిమాకి కూడా ఇప్పుడు ఎక్కడ పబ్లిసిటీ చేస్తారు చెప్పండి? అవును. సో సోషల్ మీడియా ఇదే ప్లాట్ఫామ్. సో ఇదివరకు పోస్టర్లు వేయటం లేదంటే అందుకే అనౌన్స్మెంట్ అయిపోయింది. చేయడం అని ఏం లేవు కదా. అవును. ప్రతి పెద్ద సినిమాకైనా చిన్న సినిమాకైనా సేమ్ థింగ్. డిజిటల్ సోషల్ ఎక్కువ. డిజిటల్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, మళ్ళీ ఆల్ ది బెస్ట్. చాలా మంది ఛాన్స్ All the అవ్వాలని good luck. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. కంగ్రాచులేషన్స్.